తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మ గౌరవం, దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రులందరికీ తెలుగువారందరికీ అన్నగారు, అలాగే కలియుగ శ్రీకృష్ణుడు, కలియుగ దైవం అయినటువంటి అన్న దివంగత నేత కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి 7 రోడ్డు కోడల్లో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వేడుకలు ప్రపంచవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఆయన యొక్క సినీ రాజకీయ జీవిత చరిత్రని మొత్తం ఒక బుక్కుగా తయారు చేసి ఈరోజు ఆయన జీవిత చరిత్రని పుస్తక రూపంలో ఈరోజు విడుదల చేయడానికి మేము ఈ 7 రోడ్ జంక్షన్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తూ ఆయన వీరాభిమాని అయినటువంటి, అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ అరవల మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఆయన చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరపడానికి మేము ఆయనకు ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. ఆయన కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భావితరాలకి ఏదైతే నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పేదవాడి కండల్లో నుంచి, పేదవాడి చెమట నుండి పుట్టిన పార్టీ అని ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. అది చేతల్లో కూడా నిరూపించారు. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ అని ప్రతి ఒక్కరికి అందించి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిన ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్ర ప్రజలపై, తెలుగువారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారందరిపై ఉండాలని, అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు అన్నగారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని దినదినాభివృద్ధి చెందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని దీక్షతో, అకుంఠిత దీక్షతో, అదే పట్టుదలతో ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే, అలాగే తాతగారి యొక్క ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని తాతగారి తాలూకా దీన్ని వంటి పుట్టించుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేద బడుగు బలహీన వర్గాల కోసం 3000 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడు, చేనేత కార్మికుల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ముందుకు నడుస్తున్నారు. వారందరికీ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమి ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఎవరో దీన్ని, ఈ వెలుగు ఆకాశం పంచభూతాలు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. ఈ పార్టీయే తెలుగువారికి ఆత్మ గౌరవం, ప్రపంచాన్ని తెలుగువారిని చాటి చెప్పి మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెచ్చింది. ఇంతకుముందు మనకు మద్రాసీలని పిలిచేవారు. ఈరోజు ఢిల్లీ వీధుల్లో మన తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తరుణంలో ఈరోజు మన తెలుగు వాడంటే ప్రపంచ స్థాయిలో మనం తలెత్తుకునే రీతిలో ఉన్నామంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులని నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.